హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక ఇదే ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మనకు మొత్తం 10 కేటగిరీస్కి సంబంధించిన ప్లేలిస్ట్ యాడ్ చేసి ఉన్నాయి, అవి కూడా చూసేయండి. రీసెంట్గా రిలీజ్ అయిన ద హౌస్ మేడ్ అనే హాలీవుడ్ మూవీ చూడడం జరిగింది. టోటల్ రన్ టైమ్ వచ్చేసి 2 hours 11 minutes. బడ్జెట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ $35 million ఉండొచ్చు. మీకు తెలిసే ఉంటుంది, ఈ మూవీ 2022లో ఫ్రెడా మెక్ఫాడెన్ అనే ఆథర్ రాసిన బెస్ట్ సెల్లింగ్ నావెల్ మీద బేస్ చేసుకొని తీశారు. నేనైతే డస్ట్ బన్నీ అనే హాలీవుడ్ మూవీకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాక లాస్ట్ మినిట్ లో టైమింగ్స్ కుదరకపోవడంతో ఈ మూవీకి వచ్చాను. నేను లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వచ్చాను. ఈవెన్ దో మూవీ ట్రైలర్ అండ్ థీమ్ ఐడియా ఉన్నా గానీ సర్ప్రైజింగ్లీ డిసప్పాయింట్ అవ్వలేదు మూవీ అయిపోయే టైంకి. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నచ్చింది అండ్ ఎక్కడా కూడా బోర్ కొట్టలేదు. ఎందుకో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్ని. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, మిల్లీ అనే ఒక యంగ్ ఉమెన్ తన ట్రబుల్డ్ పాస్తో ఎక్కడా జాబ్ దొరక్క చివరికి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక వెల్తీ పర్ఫెక్ట్ ఫ్యామిలీ అయిన నీనా అండ్ ఆండ్రూ ఇంట్లో హౌస్ మేడ్గా జాబ్ జాయిన్ అవుతుంది. బట్ ఓవర్ ద పీరియడ్ అక్కడ జరిగే సిచ్యువేషన్స్ అన్ని చాలా వియర్డ్ అండ్ స్ట్రేంజ్గా ఉంటాయి. అసలు వీళ్ళ లగ్జరియస్ లైఫ్ వెనక ఏమైనా డార్క్ సీక్రెట్స్ ఉన్నాయా, ఇంతకీ మిల్లీ ఉన్న ఆ ట్రబుల్డ్ పాస్ట్ ఏంటి అనేది మూవీలో చూస్తారు. పాజిటివ్స్ చెప్పాలంటే ఇంట్రెస్టింగ్ స్టోరీ టెల్లింగ్ అండ్ నరేషన్ స్ట్రక్చర్ అని చెప్పొచ్చు. మల్టిపుల్ జానర్స్ ని మిక్స్ చేశారు, లైక్ సస్పెన్స్, సోషల్ సెటైర్, డార్క్ హ్యూమర్, సైకలాజికల్ థ్రిల్లర్, డ్రామా అండ్ రొమాన్స్. ఈ మూవీని డైరెక్ట్ చేసింది పాల్ ఫెయిగ్. ఈయన ఇంతకు ముందు గోస్ట్ బస్టర్స్, బ్రైడ్స్మేడ్స్, ద హీట్, స్పై అండ్ చాలా మూవీస్ తీశాడు. స్క్రీన్ ప్లే ఇచ్చింది రెబెకా సోనెషైన్. ఒరిజినల్ నావెల్ ప్లాట్ అండ్ ఎండింగ్ కి కొన్ని ఆల్టరేషన్స్ చేశారు, లైక్ మెయిన్ రోల్స్ కి క్యారెక్టర్ డిజైన్ అవన్నీ. మూవీలో చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి, మనం ఎక్స్పెక్ట్ చెయ్యం కూడా. ఎక్స్ట్రాడినరీ, మైండ్ బ్లోయింగ్ లాగా ఉంటాయా అంటే అది డిపెండ్స్ ఆన్ ఆడియన్స్ మూడ్ అండ్ పర్స్పెక్టివ్ మూవీ చూసే టైంకి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని బట్టి. ఆ పాయింట్ ఏంటి అంటే, ఇంట్రెస్టింగ్ స్టోరీ సెటప్తో స్టార్ట్ అవుతుంది, అంతా బాగానే నడుస్తుందిగా అనుకునే టైంలో ఒక ట్విస్ట్ పడుతుంది. తర్వాత ఏంటి ప్రిడిక్టబుల్ లవ్ ట్రాక్ నడుస్తుంది అనుకునే లోపు జానర్ ఇమీడియట్గా సస్పెన్స్కి స్విచ్ అవుతుంది. స్లోగా సైకలాజికల్ డ్రామా, ఇలాగే ఉంటుంది ప్యాటర్న్. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఎక్కువగా స్టాండ్అవుట్ అయ్యేవి ఇద్దరు, నీనాగా చేసిన అమాండా సేఫ్రైడ్ అండ్ ఆండ్రూగా చేసిన బ్రాండన్ స్కైలైనర్. ఎక్కడా కూడా ఆర్టిఫిషియల్గా లేదు, అలానే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చేశారు, ఆస్కర్ ఇచ్చేద్దాం అన్నట్లేనే ఉండదు. మనం ఇన్వాల్వ్ అయిపోతాం వాళ్ళ జర్నీలో. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే సీన్స్ చాలానే వస్తాయి. మిల్లీ క్యారెక్టర్ చేసిన సిడ్నీ స్వీనీ యాక్టింగ్ పర్లేదు, డీసెంట్ ఉంది. మూవీకి లీడ్ యాక్టర్స్ అయిన సిడ్నీ స్వీనీ అండ్ అమాండా సేఫ్రైడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్గా కూడా పనిచేశారు. సో క్రియేటివ్ ఇన్ఫ్లుయెన్స్ బియాండ్ యాక్టింగ్ ఉంటుంది. బిగ్ స్టూడియో థ్రిల్లర్స్లో ఇలాంటివి చాలా రేర్ అకరెన్సెస్. సినిమాటోగ్రఫీ వర్క్ బై జాన్ స్క్వాడ్స్మన్ బాగుంది. విజువల్స్ అన్ని రిచ్గా, రాయల్గా ఉంటాయి కొన్ని చోట్ల. అండ్ మూవీ టోన్కి బాగానే బ్లెండ్ అయింది ఆ కలర్ గ్రేడింగ్ అవన్నీ. మ్యూజిక్ బై థియోడోర్ షాపిరో బాగుంది. అసలు ఇలాంటి జానర్కి ప్లెజెంట్ సాంగ్స్ కూడా వాడొచ్చా అని నేనైతే సర్ప్రైజ్ అయ్యాను. మ్యూజిక్ ట్రాక్ చాయిసెస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి ఓవరాల్గా, జరిగే సీన్స్కి రివర్స్లో. ఎండ్ క్రెడిట్స్ అప్పుడు ఫేమస్ సింగర్ టేలర్ స్విఫ్ట్ ది ఐ డిడ్ సంథింగ్ బ్యాడ్ని యూజ్ చేశారు. నెగటివ్స్ చెప్పాలంటే మూవీ రన్ టైం కొంచెం పెద్ద మూవీయే, ఆల్మోస్ట్ 2.5 గంటలు ఉన్న ఫీలింగ్ వస్తుంది. మధ్యలో ప్రెడిక్టబిలిటీ ఉండే సీన్స్ కొన్ని ఉన్నాయి, అవైతే ఇంటెన్షనల్గా డెసిషన్ తీసుకున్నారు అని అనిపించింది. మూవీలో కొన్ని క్యారెక్టర్స్ అండర్ డెవలప్డ్ అండ్ అండర్ యూటిలైజ్డ్ అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ గార్డనర్ క్యారెక్టర్, నీనా కూతురుగా చేసిన సీసీ కానీ, ఆండ్రూస్ మదర్ క్యారెక్టర్. ఎక్కువగా మూవీ అంతా 3 క్యారెక్టర్స్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టారు. అడల్ట్ సీన్స్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏమైనా ఉన్నాయా అంటే ఎస్, చాలానే ఉన్నాయి. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు. ఇదంతా కాదండి, అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీరు కనుక బెస్ట్ సెల్లింగ్ నావెల్ బేస్డ్ స్టోరీస్ని మల్టిపుల్ జానర్స్ ఎక్స్పెరిమెంటల్ మూవీస్గా తీస్తే ఎంజాయ్ చేస్తాము, కొంచెం స్లో పేస్ ఉన్నా పర్లేదు అనుకుంటే మూవీ నచ్చుతుంది. అలా కాకుండా రేసీ స్క్రీన్ ప్లేతో మనం ఎప్పుడూ చూడని ఇన్నోవేటివ్ స్టోరీ లైన్ ఎక్స్పెక్ట్ చేస్తే నచ్చదు. సింపుల్గా చెప్పాలి అంటే ఇది అందరి కప్ ఆఫ్ టీ అనే టైప్ మూవీ అయితే కాదు. యూజువల్గా వచ్చే కమర్షియల్ మూవీస్కి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. వీడియోలో చెప్పిందంతా కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ అవర్ కాంటెంట్.